కర్నూలు నగర శివార్లోని వీకర్ సెక్షన్ కాలనీ నందుగల శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయం పునర్నిర్మాణానికి భూమి పూజ శంకుస్థాపన కార్యక్రమం 44వ వార్షికోత్సవం మరియు చండీయాగ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు చినచంద్రరాజు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గత 40 సంవత్సరాలుగా కోరిన కోరికలు తీరుస్తూ భక్తుల పాలట కొంగు బంగారంగా నిలుస్తూ సంరక్షిస్తూ శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి అనుగ్రహిస్తుందని, అదేవిధంగా భక్తుల సహాయ సహకారాలతో నేడు అంగరంగ వైభవంగా నూతన దేవాలయ నిర్మాణ మహోత్సవ కార్యక్రమం అలాగే భూమి పూజ కార్యక్రమం మహోత్సవం అతిథుల చేత నిర్వహించుకోవడం ఆనందంగా ఉందని తెలియజేశారు. అదేవిధంగా ఆలయ పూర్తి నిర్మాణంలో భక్తులు విడివిడిగా సహాయ సహకారాలు అందించి తోడ్పడాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పరిషత్ రాష్ట్ర నాయకులు నందిరెడ్డి సాయిరెడ్డి, డిప్యూటీ మేయర్ రేణుక, వైసీపీ నాయకులు హనుమంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రేణుకా ఎల్లమ్మ తల్లి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎప్పుడు కూడా ఎటువంటి అవాంతరాలు జరగకుండా ఈ ప్రాంత వాసులను రక్షిస్తున్న ఎల్లమ్మ తల్లికి ఈరోజు ఈ ప్రాంత వాసులందరూ కూడా ఉత్సాహంగా యువకుల ప్రోత్సాహంతో వచ్చి ఈ యొక్క స్థలంని కాపాడుకోవడం, ఆ స్థలంలోనే ఇందాక చిన్న గుడిని మంచి భవ్యమైన మందిరంగా తయారు చేసుకోవాలనే ఉత్సాహాన్ని విశ్వ హిందూ పరిషత్ ఎప్పుడు కూడా వాళ్ళను ఎంకరేజ్ చేస్తుంది, ఎప్పుడు అండగా ఉంటుంది. ఆమెని ఈ కార్యక్రమంలో కూడా భవన నిర్మాణ కార్యక్రమంలో కూడా సాధ్యమైనంత వరకు మనమందరం కూడా పార్టిసిపేట్ చేసి ఆర్థిక సహాయం కానీ ఈ విధంగా చేసి ఈ గుడిని అతి త్వరలో ఒక భవ్యమైన మందిరంగా తయారు చేస్తారని ఆశిస్తూ తయారు చేస్తామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. జై శ్రీరామ్. సాయిరెడ్డి, విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు, దక్షిణాంధ్రప్రదేశ్. ఆలయ గోపురం కూడా నిర్మాణం శంకుస్థాపన ఆలయ కమిటీ మెంబర్స్ మేరక్ రాజా చంద్ర ఆధ్వర్యంలో ఈరోజు వారికి మేరకు నేను ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ ఆలయం అంటే ఎల్లమ్మ తల్లి కట్టి పైకి పెట్టాలని నేను ఆలయ గోపుర నిర్మాణానికి మా వంతు సహకారం ఇవ్వాలని కూడా ఎమ్మెల్యే గారి సహకారంతో నియోజకవర్గం సంబంధించి అన్ని చోట్ల డెవలప్మెంట్ ప్రతి ఒక్క చోట జరుగుతుంది. అలాగే ఎందుకంటే ప్రతిరోజు ఇక్కడికి ఎంతో పోతాము. ఎల్లమ్మ తల్లి దీవెన మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఇక్కడ కాపాడి ధన్యవాదాలు. రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయం గత 44 సంవత్సరంల నుంచి ఇక్కడ కోడుమూరు రోడ్లో సేవలు అందిస్తుంది. అమ్మవారు ప్రతి ఒక్కరి కోరికలు నెరవేరుస్తూ ప్రతి ఒక్కరికి అంటే సమకూర్చుంది అమ్మవారు. కాబట్టి ఈ 44 ఏళ్ల తర్వాత ఈ రోజున భూమి పూజ జరగడం జరిగింది. ఇప్పటి నుంచి ఎవరైనా సహాయ సహకారాలు ఇచ్చే పెద్ద గోపురం కట్టించి రాబోయే రోజుల్లో ఇంకా ప్రతి ఒక్కరూ ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారి ఆశీస్సులు పొందుతుంటారు. వాళ్ళకు కూడా చాలా మందికి ఇక్కడ రోడ్ యాక్సిడెంట్ జరుగుతుంటే కొంతమందికి ఆరోగ్యాలు బాగాలేకపోతే కూడా అందరు అమ్మవారి ఆశీస్సులు పొంది అందరూ ఆరోగ్యంగా ఉన్నారు. వాళ్ళ కోరికలన్నీ నెరవేరుతున్నాయి. కాబట్టి ఇక మీదట రాబోయే రోజుల్లో కూడా గుడి పెద్దగా నిర్మాణం చేసి అందరూ ప్రతి ఒక్కరూ సహకరించి గుడిని నిర్మించి పెద్దగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఆలయ కమిటీ చిన్నచంద్ర. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.